హలో, నేను మిస్ రావు. పాకిస్తాన్ భారత్ సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏ క్షణమైనా యుద్ధం రావచ్చు, యుద్ధం వచ్చే అవకాశం ఉంది. ఇలాంటివన్నీ వినిపిస్తున్నాయి. ఇన్ కేస్ యుద్ధం వస్తే ఏంటి అసలు పరిస్థితి, రాబోయేటువంటి రోజుల్లో ఏం జరగబోతుంది, అలాగే గతంలో ఏం జరిగింది అనే దాని మీద ఒక్కసారి రివీల్ చేసుకున్నాం. ప్రస్తుతం మన దగ్గర సీనియర్ జర్నలిస్ట్ నడింపల్లి సీతారామరాజు గారు ఉన్నారు. ఆయనతో ఇంటరాక్ట్ అవుదాం. సార్ నమస్తే. నమస్కారం సార్. సార్, ఇప్పుడున్నటువంటి జనరేషన్, ఇప్పుడున్నటువంటి ఇండియా సమాజం, భారత సమాజం వేసేద్దాం పాకిస్తాన్ అంటున్నారు. ఏమంటారు మీరు సీనియర్ జర్నలిస్ట్గా? సుబ్బారావు గారు, మీ అందరికీ నమస్కారం అండి. నా ఉద్దేశ ప్రకారం యుద్ధం అనేది ఎప్పుడు పరిష్కారం కాదండి, ఏ సమస్యకి పరిష్కారం కాదు. మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ పాండవులకి కౌరవులకి జరిగిన యుద్ధం. ఇరుపక్షాలు నాశనం అయిపోయారు. చాలా లాంగ్ వార్ అది. మొత్తం బంధుకోటంతా చనిపోయారు. ఇటు అటు కూడా సర్వనాశనం అయిపోయారు. కృష్ణుడు కూడా దాన్ని ఆపలేకపోయాడు. మధ్యవర్తితోనే ఎంతవరకు చేయాలంతవరకు చేశాడు. ఈవేళ రేపు మనం ప్రపంచ యుద్ధాలు ఎన్నో చూస్తాం. ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలు కూడా మనం చూస్తాం. యుక్రెయిన్లో కానీ, రష్యా, ఒకప్పుడు రష్యన్ పార్ట్ ఆఫ్ ద రష్యా అన్నది. ఏంటంటే బోల్షిక్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత ఆఫ్టర్ లెనిన్ అండ్ స్టాలిన్ పక్కన దేశాలన్నీ యునైటెడ్ యుఎస్ఎస్ఆర్ అనేవారు. అప్పుడు పెద్ద కంట్రీ అది, ప్రపంచంలోనే అమెరికా కన్నా పెద్ద దేశం అప్పుడు. కానీ ఆ దేశాలు గోర్బచేవ్ టైంలో అన్నీ విడిపోయినాయి. ఏ కలిసినాయో అన్నీ విడిపోయారు. ఆ దేశాలన్నీ ఇవాళ దానికి చుట్టూ శత్రువులుగా తయారైనాయి. కానీ అంత గొప్ప స్ట్రాంగ్ కంట్రీ, అప్పుడు సూపర్ పవర్ టూ సూపర్ పవర్స్ ఉండేవి. ఒకటి అమెరికా, ఒకటి రష్యా. ఇవాళ సూపర్ పవర్ ఓన్లీ అమెరికా. దాని పోటీగా వస్తున్న దేశం ఓన్లీ చైనా ఉంది. ఇది మ్యాన్ పవర్లో కానీ, ఎకానమీలో కానీ, ఆర్మీలో కానీ, ఏ రంగంలో చూసినా చైనా విత్ ఇన్ 5 yearsలో ఓవర్టేక్ చేయడానికి అవకాశం ఉంది. ఎకానమీలో కానీ, అన్నిట్లో కానీ అమెరికాని. కానీ యుద్ధం అనేటువంటిది మనం లేటెస్ట్గా మనం చూస్తున్నటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చెప్తాను. రష్యా పక్కన ఏదైతే యుక్రెయిన్ దేశం, ఒక గొప్ప దేశం. అది కూడా ఒకప్పుడు పార్ట్ ఆఫ్ ద రష్యా వాళ్ళే అది అంత గొప్ప దేశం అవటానికి కారణం వాళ్ళు తీసుకొచ్చిన సంస్కరణ, ఆర్మీని బలపరచడం, ఎక్కువ ఇండస్ట్రీస్ రావటం, చాలా రకాలుగా ముందు పోటాపోటీగా ఎదిగింది రష్యాతోటి. విడిపోయిన తర్వాత ఈ వేటకి ఎండ్ అవ్వలేదండి. దానికి సపోర్ట్ చేసేటువంటి సీటో దేశాలన్నీ ఏదైతే ఉన్నాయో, పూర్వం నాటో సీటో అని ఉండేది, ఆ దేశాలన్నీ కూడా దానికి సపోర్ట్ చేస్తున్నాయి. ఒక పక్క అమెరికా కూడా మొత్తం చాలా వెపన్ ఇస్తోంది, ఆయుధాలు ఇస్తోంది, మనుషులు ఇస్తున్నారు. బ్రిటన్ అన్ని దేశాలు, జర్మనీ నైబరింగ్ కంట్రీస్ అండి. ఒకటి సోవియట్ బ్లాక్లో ఉండేటువంటి ఈస్టర్న్ యూరోప్ ఏదైతే ఉందో అవన్నీ ఇండిపెండెంట్ కంట్రీస్ అయింది. కమ్యూనిస్ట్ కంట్రీస్ వేరే క్యాపిటలిస్ట్ కంట్రీస్ అయిపోయినాయి. ఈవేళ ఒక అప్పుడు ఏదైతే ఈ గోర్బచేవ్ తర్వాత ఆయన టైంలో ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి అధిపతిగా ఉన్నటువంటి పుతిన్ ఈవేళ 3 సార్లు 4 సార్లు ప్రెసిడెంట్ అయ్యాడు. యునానిమస్గా ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ ఆయన ఇష్టం. ఆయన ప్రెసిడెంట్ అవ్వాలని ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ అంటే ప్రైమ్ మినిస్టర్, అలా ఎలక్ట్ అవుతూ వస్తున్నాడు. అంచేత అక్కడ ఉన్న పరిస్థితులు అవండి. మనకి ఎలాంటి సమస్యలు ఉన్నాయో అటువంటి సమస్యలు ఉన్న దేశం ఇంకో దేశం ఉంది. చాలా స్మాల్ కంట్రీ, మ్యాప్లో ఇంతే ఉంటుంది. ఇజ్రాయెల్ చాలా స్ట్రాంగ్ కంట్రీ, అన్ని దేశాలు బతికిస్తాయి, అన్ని దేశాల నుంచి ఆక్సిజన్ వస్తుంది. ఎగ్నెస్ట్ ముస్లిం కమ్యూనిటీ. ఒకప్పుడు పాలస్తీనా పక్కన ఉన్నటువంటి నైబరింగ్ కంట్రీ, వాళ్ళు ఇజ్రాయెల్ని ఆక్రమించారు. వీళ్ళ యూదులందరినీ తవరేశారు. ప్రపంచం అంతా పారిపోయారు. వాళ్ళంతా పారిపోతే అప్పుడు హిట్లర్ వాళ్ళని ఊచకోతకు వచ్చాడండి. 2-3 million యూదుల్ని చంపేశారు సెకండ్ వరల్డ్ వార్ టైంలో. ఇవన్నీ జరిగిన తర్వాత రష్యాలో వాళ్ళు షెల్టర్ ఇచ్చారు, రష్యా ఆదుకుంది. ఇప్పుడు జెలెన్స్కీ కూడా యూదే. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో, ఇక్కడ ఇజ్రాయెల్లో పక్కన పాలస్తీనా, చుట్టూ గాజా స్ట్రిప్ అండి. యేసుక్రీస్తు పుట్టిన దేశం. బెత్లెహేమ్ అక్కడ ఉంది, జెరూసలేం అక్కడ ఉంది. ఆ చుట్టూ ఉన్న గాజా స్ట్రిప్లో ఉన్నటువంటి హమాస్ వాడికి దేశం లేకుండా చేస్తే పాలస్తీనా అంతా పోరాడి మొత్తానికి యునైటెడ్ నేషన్స్ అన్ని దేశాలు కలిపి కొత్త దేశాన్ని, గాజా స్ట్రిప్ని ఏర్పాటు చేసి వాడికి ఒక దేశాన్ని ఏర్పాటు చేశారు. కానీ గత 2023లో ఒక సంఘటన జరిగింది. యూదులంతా గాజా స్ట్రిప్ దగ్గర వాళ్ళొక ఫంక్షన్ చేసుకుంటుంటే October 7, 2023 సడన్గా ఎవరైతే ఉన్నారో పాలస్తీనా హమాస్ చాలా టెర్రరిస్టులు, చాలా వెరీ అంటే మామూలుగా కాదండి, కట్ త్రోట్, కనిపిస్తే పీక్ కోసేటివి. అంతటి ఉగ్రవాదం ఉన్నటువంటి
అది వాళ్ళు కూడా ఏంటంటే షియాస్, నాట్ సున్నీస్. అంచేత సున్నీ దేశాలు ఏమి హమాస్ని సపోర్ట్ చేయలేదు, వీళ్ళకు కూడా వాళ్ళు అమెరికానే సపోర్ట్ చేస్తారు. అంటే ముస్లింలోనే 2 వర్గాలు ఉన్నాయి. వాళ్ళు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఇరాను, సిరియా, అవన్నీ సమస్యలు ఇరుక్కుపోయినాయి. సిరియా విడిపోయింది, దేశం నుంచి పారిపోయాడు అసాద్. ఇలాగా అక్కడ ఉన్న చుట్టూ నైబరింగ్ కంట్రీస్ ఒకటి కూలిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇరాన్ కూడా ఈవేళ రేపు అటాక్ చేస్తామని ట్రంప్ వచ్చినప్పుడు బెదిరిస్తున్నారు. నిన్న కాక మొన్న చర్చలు కూడా జరిగినాయి, యెమెన్లో జరిగినాయి చర్చలు జరిగాయి. మధ్యలో సౌదీ అరేబియా నాయకత్వం వహిస్తుందండి వీళ్ళిద్దరిని కలిపి. ఇలా ఇన్ని దేశాల సమస్యలు ఉండి ఆ యుద్ధం, ఇజ్రాయెల్ యుద్ధం ఇవాటికి స్టాప్ అవ్వలేదు. నెతన్యాహు ఏదైతే ఆయనకి పెద్ద గొప్ప ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఉంది, ప్రపంచం గొప్పది, అదే ఫెయిల్ అయింది. విచిత్రం ఏంటంటే దాని నెట్వర్క్ ఎక్కడ మనకు మోడల్గా తీసుకుంటారు మన దేశంలో కూడా. అది అటువంటి ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కూడా ఫెయిల్ అయ్యి అక్కడ జరిగిన సంఘటనలు అటాక్ చేస్తున్నారని కూడా వాళ్ళు కనిపెట్టలేకపోయారు, చిన్న దేశం అయినా. అయితే అప్పుడు ఆ రోజున జరిగినట్టు నరమేధం 1200 మంది ఊసకోసం వచ్చారు, ఆడవాళ్ళు పిల్లలు అందరినీ కూడా. వాళ్ళు ఆ రోజున శపథం చేసి రంగంలోకి దిగినటువంటి నెతన్యాహు ఇవాళ వరకు 70-75 వేల మందిని చనిపోయారండి. అటాక్స్ చనిపోయారు. ఇవాళ కూడా బాంబులు పడుతున్నాయి, హాస్పిటల్ నాశనయ్యాయి, స్కూల్స్ నాశనయ్యాయి. ఇంచుమించుగా అందరూ 25-30 వేల మంది పిల్లలు ఆడవాళ్ళు చనిపోయారు. అంటే ఎంత రక్తపాతం, దానివల్ల ఒక చిన్న సమస్య మీద ఎంత రక్తపాతం వచ్చిందో మనం కళ్ళెదుట మనకు కనపడుతున్నాయి ఈ 2 ఇన్సిడెంట్స్. కరెక్టే, కానీ పెహల్గాం సంఘటన జరిగిన తర్వాత కూడా భారతదేశం సంయమనంగా ఉండి యుద్ధానికి వెళ్ళకపోతే చేతగాని భారతదేశం అనే యాంగిల్లో ప్రపంచం చూడదా? చూస్తుంది, తప్పనిసరి చూస్తుందండి. అసలు పాకిస్తాన్ ఏర్పాటే పెద్ద ఒక ఇప్పుడున్న డిబేట్ జరుగుతున్నట్టు చాలామంది పెద్దవాళ్ళు చెప్తున్నట్టు తప్పుడు విధానంతో ఆ రోజులు ఏర్పాటు చేశారు అనేటువంటిది. 2 వర్గాల మధ్యన వచ్చినటువంటి సమస్యను పరిష్కరించలేక ఒక దేశాన్ని ఇచ్చారు. దేశాన్ని ఏమిటో కాదు, మనకు సంబంధించిన చాలా ఇటు ఎవరైనా ఒక దేశం అంటే ఒక భాగం ఇస్తారండి. మనకి భారతదేశం ఇటు ఉంది, తూర్పు, పశ్చిమ, ఉత్తరం, దక్షిణం. ఇటు పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్ ఏర్పడింది. అదే సమయంలో గాంధీ గారు, నెహ్రూ గారు, వీళ్ళందరూ, జిన్నా వీళ్ళందరూ కలిపి బంగ్లాదేశ్ ఇచ్చారు. పశ్చిమ పాకిస్తాన్, తూర్పు పాకిస్తాన్. అప్పుడు తూర్పు పాకిస్తాన్ తర్వాత బంగ్లాదేశ్ అయింది. కూడా ఎక్కడైనా ప్రపంచంలో 2 దేశాలు ఇటు అటు ఉంటాయండి. కొరియా, వియత్నాం, దక్షిణ వియత్నాం, ఉత్తర వియత్నాం 2 ఉండేవి. అమెరికా వాళ్ళు ఎడగొట్టారు. కొరియాలు 2 ఉన్నాయి, ఈవేళ కూడా ఉత్తర కొరియా ఉంది. వాళ్ళు ఎన్నో ఎక్స్పెరిమెంట్ చేశారు, వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళు అందరూ ముక్కలు చేసి దేశాలు విడదీశారు. అందులో భాగమే బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి ప్లే మనం కూడా విడిపోవటానికి కారణం. ఈవేళ సింధు జలాలు పెద్ద సమస్య అయింది. పాకిస్తాన్ ఈవేళ కదండి 2-3 సార్లు యుద్ధం చేసింది నాకు తెలిసి. ఫస్ట్లో వాళ్ళు గెరిల్లాస్ వార్ స్టార్ట్ చేసి ఇండియా మీద సడన్గా అటాక్ చేశారు. ఇండిపెండెన్స్ వచ్చిన వెంటనే ఒక ఆజాద్ కాశ్మీర్ అని ఎడగొట్టిపోయారు. 51 ఇవాళకి కూడా ఆజాద్ కాశ్మీర్ ఉంది, 2 కాశ్మీర్. దానికి ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు. పుల్వామా పక్కనే ఉంటుంది. పుల్వామా మనకి ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ జరిగినటువంటి ఈ బార్డర్ అంతనాగు అక్కడ ఆ ప్రాంతంలో ఉండేది. అయితే స్విట్జర్లాండ్ అది మంచి ప్లేస్ అండి. ఇప్పుడు జరిగినటువంటి ఏదైతే మెసాకర్ జరిగిందో అక్కడ బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. ఈ మధ్య BBC ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఎప్పుడైతే ఇది 370 ఆర్టికల్ రద్దు చేశారో ఇవన్నీ అయిన తర్వాత పెద్ద టూరిస్ట్ హబ్ అయిపోయింది. ఇవాళ కొత్తగా పెళ్ళైన వాళ్ళంతా అక్కడికి వెళ్తున్నారు. అలా పోయినటువంటి వాళ్ళు మొన్న ఆర్మీ వాళ్ళు బైసన్స్ అన్నారు. అయితే అది అక్కడికి వెళ్తున్న 32 లక్షల మంది టూరిస్టులు వచ్చారంటండి ఈ 3-4 ఇయర్స్లో. హైయెస్ట్ ఇన్కమ్. ఇది ఆ పాకిస్తాన్కి ఇటువంటి ఇష్టం ఉండదు, ఎందుకంటే ఎకానమీలో నాశనం అయిపోయింది, దేశం నాశనం అయిపోయింది. మనకు పరిపాలించినటువంటి మహానాయకులు అందరూ అటున్నారు. హిందీ సినిమాకి వచ్చినటువంటి యాక్టర్లు అంతా పెషావర్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు. పెషావర్ అంటే అక్కడ మన రాజ్ కపూర్ ఫ్యామిలీ అంతా అక్కడి నుంచి వచ్చారు. వినోద్ ఖన్నా, ధర్మేంద్ర వీళ్ళందరూ వచ్చారు. వాళ్ళతో పాటు వచ్చిన షారూఖ్ ఖాన్ వీళ్ళంతా కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు. ఓకే, మాకు భారతదేశం అంటే ఇంట్రెస్ట్ అని వచ్చేసారు. అక్కడున్న పంజాబీస్ ఆ రోజుల్లో ఏం చేస్తారు, పంజాబీస్ రైతులు ముందు నుంచి రైతులు, తూర్పు పంజాబ్, పశ్చిమ పంజాబ్ ఎడగొట్టారు, పంజాబ్ని ఎడగొట్టారు. సిక్కు మతం పెట్టినటువంటి గురువు పుట్టింది కూడా వాళ్ళ దేశానికి వెళ్ళిపోయిందండి, పాకిస్తాన్. అక్కడే ఉంది బార్డర్ అండి, జస్ట్ బార్డర్, ఒక కెనాల్కి అవతల ఉంటుంది, ఈ పక్కన ఇది ఉంటుంది. ఇలా సంబంధ బాంధవాలన్నీ ఒక నరికేసినట్టు అయిపోయింది దేశాన్ని. అయితే మహారాజా రంజిత్ సింగ్ ఆఖరి సిక్కు
రాజు ఆయన. బ్రిటిష్ వాళ్ళతో వీరాస్వంతంగా పోరాడిన వ్యక్తి. ఆయన లాహోర్ క్యాపిటల్గా ఉండేది, అది పోయింది. ఏమంటే కరాచీ, మన బొంబాయి వాటర్ వేలాటిదో కరాచీలో సింధీ ఇప్పుడు మనం కరాచీ బేకరీ ఉంది, వాళ్ళు సింధీస్ అండి, దే ఆర్ నాట్ ముస్లిమ్స్. అలాగే అల్కే అద్వానీ కరాచీ నుంచి వచ్చారు ఆయన. ఇలా దేశం సర్వనాశనం అవడానికి కారణం ఆ రోజు ఉన్న నాయకత్వం సరైనటువంటి అవగాహన లేక బ్రిటిష్ ఒత్తిడికి లోపడిపోయి ఇంపీరియలిస్ట్ కంట్రీ ఏదైతే ఉందో సామ్రాజ్యవాద దేశానికి బానిసత్వం ఇంకా పోలాంటి లక్షణాలు ఉన్నట్టు నాయకత్వం యాక్సెప్ట్ చేసింది. మనకి ఇండిపెండెన్స్ కావాలి అంటే కుర్చీ కావాలి, అంతేనండి. ఈవేళ మనం ఏదైతే జరిగిందో పాలనగా జరిగిందో దానికి ఇవన్నీ రీజన్స్ మనం చేయాలి. ఎంత గొడవ జరిగితే అంత పాకిస్తాన్ ఊరికే ఉండదు కదండి, అంతా నియంత్రణలో వచ్చారు అక్కడ. మధ్యలో అందరూ ఆర్మీ వాళ్ళే వచ్చారు అక్కడ, వాళ్ళంతా పంజాబ్ నుంచి వచ్చిన వాళ్ళు. పాపం ఎలక్టెడ్ అయినటువంటి ఎవరు మన క్రికెట్ ప్లేయరు ఇమ్రాన్ ఖాన్ పాపం ఏదో ఎలక్టెడ్ జనంతా అభిమానించారు, వేశారు, ఆయన ఉండడం లేదు. చాలా పెట్టి కేసు పెట్టి ఆయన వేళ కూడా జైల్లో ఉన్నాడు. ఆయన బెలిసిస్తాన్ సైడ్ అటు ఇటు సింధ్, ఇది పంజాబ్ ఒకటి కాదండి, అక్కడ వాళ్ళ రూల్ అంతా పంజాబ్ వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ఒక పవర్ఫుల్, ఎందుకంటే వెల్త్ అంతా అక్కడ ఉంది. కరాచీ అని సింధు, ఈ సింధు అంటే సింధు నది ఏరియా కాబట్టి సింధీస్ అని వచ్చి పేరు వచ్చింది. ఇలా బంగ్లాదేశ్ పెత్తనం మన మీద పాకిస్తాన్ 65 యుద్ధం చేసింది. లాల్ బహదూర్ శాస్త్రి గారు మీరు వేళ ఉపవాసం చేశారు, ఆయనే పెట్టారు. సోమవారం ఉపవాసం చేయమని. మనకు బియ్యం లేవు, అన్నం లేదు, దొరకట్లేదు. చాలా పెద్ద క్రైసిస్ 1965 నాడు. PL 480 కింద మనకి అమెరికా నుంచి గోధుమలు అన్నీ వచ్చాయి. మన తినే వస్తువులు ఇంచుమించుగా 25%, 30% విదేశాల నుంచి దిగుమతి చేస్తుంది. చిన్న బర్మా కూడా మనకు బియ్యం ఎగుమతి చేసిందండి. ఇటువంటి దేశాన్ని 70 సంవత్సరాల్లో ఉన్నతమైన ఒక ఇదికి అనేక రంగాల్లో మనం వేళ మంచి స్థితిలో ఉన్నాం. అటువంటి స్థితిలో ఉన్న ఇంట్లో ఒక కుంపట పుట్టిందనుకోండి, ఏమవుతుంది? ఇల్లు సర్వనాశనం అయిపోతుంది. యుద్ధం అనేది ఎప్పుడు పరిష్కారం కాదని పెద్దవాళ్ళు ఎన్నో మన వార్స్ అన్ని రుజువు చేసినాయి. ప్రపంచ యుద్ధం, మొదటి ప్రపంచ యుద్ధం కానీ రెండో ప్రపంచ యుద్ధం కానీ జర్మనీ ఇడిపోయింది. రెండు దేశాలు, తూర్పు జర్మనీ, పశ్చిమ జర్మనీ క్యాపిటలిస్ట్ కంట్రీ, తూర్పు జర్మనీ కమ్యూనిస్ట్ కంట్రీ. సోవియట్ నాయకత్వంలో ఉన్నాయి. పోలాండ్ ఇడిపోయింది, కమ్యూనిస్ట్ కంట్రీ అయింది. అల్బేనియా ఇడిపోయింది, కమ్యూనిస్ట్ కంట్రీ అయింది. చైనా మ్యాసివ్ రివోల్ట్ వచ్చింది, కంప్లీట్ కమ్యూనిస్ట్ కంట్రీ, మావోసెటిక్ నాయకత్వంలో లాంగ్ మార్చ్ చేసి. ఇవన్నీ నేపథ్యం అంతా మన చుట్టూ జరిగినటువంటి సంఘటనలు లాంటివి. ఇన్ని మనం పరిశీలించి చూసినప్పుడు చైనా మన మీద దాడి చేసాం 1962లో. మనం వేటకొని డిస్ప్యూట్ అలాగే ఉంది. అప్పుడప్పుడు ఘర్షణ జరుగుతున్నాయి, మన వాళ్ళు పోతున్నారు, వాళ్ళు సియాచిన్ దగ్గర, అదే సియాచిన్ దగ్గర, తవాంగ్, టిబెట్ గురించి ఇదంతా. దలాయిమాలను మనం తీసుకొచ్చి హానర్ చేసామని వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. దలామా ఆయన టైంలో టిబెట్ ఇండిపెండెంట్ కంట్రీ, అది ఎవరైతే ఉన్నారో బుద్ధిస్ట్ మాంక్స్ రూల్లో ఉండేది. కమ్యూనిస్టులు ఆక్యుపై చేసుకున్నారు దాన్ని. అక్కడ ఉన్న ప్రజలు ఏంటంటే కొంతమంది భారతదేశాన్ని పారిపోయించారు. వీళ్ళ కూడా హిమాచల్ ప్రదేశ్లో దలైలామా గారు అక్కడే షెల్టర్ తీశారు. ఇలాగా పారిపోయి వచ్చినటువంటి వాళ్ళందరికీ అటు భారతదేశంలో ఇప్పుడు పాకిస్తాన్ డివిజన్ అప్పుడు కొన్ని మిలియన్స్ ఆఫ్ ద పీపుల్ హిందూస్ చంపేశారండి పాకిస్తాన్లో. అలాగే భాష గురించి ఉర్దూను రుద్దుదామని ప్రయత్నం చేస్తే బంగ్లాదేశ్ తిరుగుబాటు వచ్చింది. బంగ్లాదేశ్ తిరుగుబాటు రావడంగా షేక్ ముజిబుర్ రెహమాన్ ఆయన నాయకత్వంలో గొప్ప రివోల్ట్ వచ్చి పాకిస్తాన్ ఆర్మీ అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ఇందిరాగాంధీ టైంలో మనం ఆర్మీ అక్కడ జనరల్ మానిక్ షా, అప్పుడు మన ఫీల్డ్ మార్షల్ ఆయన, ఆర్మీ చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్, ఆయన నాయకత్వంలో ఆర్మీ వెళ్ళి లిబరేట్ చేసింది. ఢాకా వరకు వెళ్ళి షిలాంగ్, ఢాకా నుంచి అటు నుంచి ఏదైతే మన అప్ టు వాళ్ళకి పోర్ట్ వరకు వెళ్ళిపోయిందండి. రాజోరి ఇవన్నీ కూడా మనం అక్కడి నుంచి మన సైన్యాన్ని ఎంత పెద్ద మ్యాసివ్ వెల్కమ్ చెప్పారు. అప్పుడున్న జనరేషన్ అండి. ఒక భాష గురించి వచ్చిన ఉద్యమం అది. ఒక నాయకత్వం కంప్లీట్గా పాకిస్తాన్ నుంచి విడిపోయింది. ఆ రోజున వాజ్పేయి గారు భారతీయ జనసంఘ పార్టీ నాయకుడిగా పార్లమెంట్లో ఉన్నారు. పార్లమెంట్లో ఉండి గొప్ప ఉపన్యాసం చేశారు. నాకు చాలా ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ ఆయన. ఎటువంటి మామూలు ఉపన్యాసం చేయట్లేదు. ఇందిరాగాంధీని ఎంత బాగా కీర్తించారంటే దుర్గామాతగా కీర్తించారు ఆయన. సో బంగ్లాదేశ్ లిబరేట్ చేసి షేక్ ముజిబుర్ రెహమాన్ తీసుకొచ్చి ఒక ప్రైమ్ మినిస్టర్ చేసినందుకు ఆయన అంతా అలాగా చేశారు ఆయన. పాకిస్తాన్ ఆర్మీ మనం సరెండర్ అయిపోయింది జనరల్ మానిక్ షాకి. 99,000 మంది ఆర్మీ అండి మనం పోషించాం 6 నెలలు ఎంతో. అప్పుడు యునైటెడ్ నేషన్స్ ఒక అగ్రిమెంట్కి వచ్చి వాళ్ళని విడుదల చేయడానికి ఒప్పుకుని పంపించేశారు.
పాకిస్తాన్ ఆర్మీ సరెండర్ అయిపోయారు వాళ్ళు 71 కదా 71. నేను కాలేజీ చదువుతున్నానండి. ఓకే మేమంతా బంగ్లాదేశ్ సపోర్ట్ చేసాం. ఓకే అంచేత ఇవన్నీ నా మెమరీస్లో ఉన్నాయండి. అంచేత షేక్ ముజిబుర్ రెహమాన్ ఈజ్ గ్రేట్ లీడర్ అండి.